రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని అపరిష్కృతంగా ఉన్న రజకుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం హర్షణీయమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ మోహనరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పోరుగల్లు కమ్మన్న, రాష్ట్ర కోశాధికారి గుర్రం సుబ్బన్న, రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ పి పార్వతి తదితరులు పాల్గొని రజక సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రజక అభివృద్ధి సంస్థ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఈ కార్యకర్తల సమావేశం మనం ఎందుకు పెట్టామంటే రజకుల్ని ఎస్సీలో చేయడం అనే కార్యక్రమం మీద పెట్టాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మొన్న ఆగస్టు 15వ తారీఖున కూడా ఒక మాట చెప్పడం జరిగింది. రజకుల్ని ఎస్సీలో ఖచ్చితంగా చేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు 18 రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నారు, 3 కేంద్రపాలిత రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్లో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్లో చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి రజకుల్ని ఎస్సీలో కలుపుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదీ కాకుండా గ్రామాల్లో ఉండే చెరువుల మీద వాళ్ళ హక్కులు కోల్పోతున్నారు. వాళ్ళు ఆ చెరువులో చేపలు పండించుకుంటూ బట్టలు ఉతికించు రకరకాలుగా దాని మీద బతికేవారు. ఆ హక్కు కూడా కల్పించాల్సిన బాధ్యతగా నా మీద ఉంది. అది కాకుండా మరియు ముఖ్యంగా వాళ్ళకి ఒక 200 యూనిట్లు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని, వాళ్ళ దోబీఘాట్ స్థలాల్లో కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి రజకులకి నేను తప్పకుండా నా పూర్తి సహకారం కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి చేసి వాళ్ళని రజకుల్ని ఎస్సీలో కలిపి నేను వాళ్ళ రుణం తీర్చుకుంటానన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే, ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టినప్పటి నుంచి కూడా రజకులు ఆ బియ్యం, ఆ అన్నం మెతుకులు రాత్రుల్లో పొలాల్లో పల్లెటూరులో అన్నంకు తిరిగే రజకులు ఆ 2 రూపాయల కిలో బియ్యం అని ఎన్టీ రామారావు గారితో ఎంతో సఖ్యతగా ఆయన ఉన్నంతకాలం కూడా రజకులు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ